హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తిందాంరా. ఒంట్లో వేడిని తగ్గించి బాడీని కూల్గా ఉండడం కోసం, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం బార్లీ జావ ఎలా కాసుకోవాలో చూద్దామండి. ఈ బార్లీ జావ హెల్త్కి చాలా మంచిది. దీన్ని ఎలా కాసుకోవాలో చూద్దాం పదండి. మా వీడియోస్ని మీరు తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఒక 1/2 kg బార్లీ గింజలు శుభ్రం చేసుకుని ఆ బార్లీ గింజలు ఈ కడాయిలో వేసుకుని దోరగా వేయించుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని మాడిపోకుండా దోరగా వేయించుకోవాలి. ఈ బార్లీ గింజలు ఇలా వేయించుకోవడం వలన చక్కగా పొడవుతుంది, అలాగే జావ కాసుకున్నప్పుడు మంచి రుచితో ఉంటుంది. ఇలా బార్లీ గింజలు దోరగా వేయించిన తర్వాత ఒక ప్లేట్లో వేసుకుని బాగా చల్లారనివ్వాలండి. ఈ బార్లీ గింజలన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. మీకు ఎంత వీలుంటే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఒక 2-3 నెలల పైన నిల్వ కూడా ఉంటుంది. ఒక చిన్న బౌల్లో ఒక 3 స్పూన్లు ఈ బార్లీ పొడి వేసుకోవాలి. ఈ బార్లీ పొడిలో వాటర్ పోసుకుని చక్కగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక స్టీల్ గిన్నె పెట్టుకోవాలి. దాంట్లో ఒక 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. ఇలా 4 గ్లాసులు వాటర్ పోసిన తర్వాత చిన్న అల్లం ముక్క పైన తొక్కు తీసి అల్లం ముక్క వేసుకోవాలి. అలానే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర అల్లం ముక్కలు వేసిన తర్వాత వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడు మనం కలిపి ఉంచుకున్నాం కదండి బార్లీ నీళ్లు, ఆ నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు కట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 2-3 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. దీంట్లో జీలకర్ర అల్లం వేయడం వలన ఒంటికి చాలా మంచిదండి. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. ఈ సమ్మర్లో బాగా వేడి చేస్తూ ఉంటుంది కదండి. ఇలా బార్లీ జావ కాసుకుని రోజుకు 2-3 సార్లు చొప్పున తాగండి. ఒంటికి బాగా చలవ చేస్తుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా ఈ బార్లీ జావ తాగితే చాలా మంచిది. ఈ బార్లీ జావ అంతా బాగా చల్లారిన తర్వాత ఒక ఫిల్టర్ సాయంతో వడగట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా వడగట్టుకున్నదంతా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు బార్లీ జావ ఎలా కలుపుకోవాలో చూద్దామండి. మిగిలిన బార్లీ పొడిని ఒక గాజు సీసాలు వేసుకుని మూత పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి. 2 నెలల పైన నిల్వ ఉంటుంది. వేయించుకోవడం వల్ల తొందరగా పాడవకుండా కూడా ఉంటుంది. ఈ బార్లీ జావను డైరెక్ట్గా తాగొచ్చు, లేదా మజ్జిగ కలుపుని కూడా తాగొచ్చు. డైరెక్ట్గా కావాలంటే గాజు గ్లాసులో డైరెక్ట్గా వేసేసుకుని లైట్గా సాల్ట్ వేసుకుని తాగొచ్చు. లేదా మజ్జిగ కావాలనుకుంటే కనుక ఒక గాజు గ్లాసులో సగం బార్లీ జావ వేసుకుని పలచగా చేసిన మజ్జిగ చిటికెడు సాల్ట్ వేసి కలుపుకోవాలి. దీంట్లో జీలకర్ర వేసి కాచుకోవడం వల్ల మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఒంటికి బాగా చలువ చేస్తుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా మంచిదండి. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసి తాగవచ్చు. లేకపోతే ఒట్టిగా వడకట్టుకున్న తర్వాత దాంట్లో కొంచెం నిమ్మరసము, తేనె వేసి కూడా తాగొచ్చు. మీకు ఏది నచ్చితే అది చేసుకుని తాగండి. ఒంటికి చలువ చేసే బార్లీ జావను చూశారు కదా. ఒంటికి బాగా చలవ చేసి హెల్దీగా ఉండే బార్లీ జావను ఎలా కాచుకోవాలో చూశారు కదా. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కలుపుని తాగండి. హెల్త్కి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి కూడా చాలా మంచిది. ఈ బార్లీ జావ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.